వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ గైస్. నేను ఇవాళ సేమియా చేస్తున్నా. సేమియా చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే సేమియా చేసుకోవాలి. ఆ తర్వాత పాలు తీసుకోవాలి. పాలు తీసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత కాజు బాదం కిస్మిస్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చూపేదే విధంగా ఓకేనా. తర్వాత పాలు తీసుకొని పాలతో వేడి చేసుకున్న తర్వాత కడాయి తీసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం కడాయి చేసుకున్న చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, కాజు బాదం కిస్మిస్ అలా వేసుకోవాలి. యాక్చువల్గా మంచిగా బౌల్ వేయాలి, కానీ ఇదైతే బ్యాచులర్ కాబట్టి ఇది పాపడలు పెంచుకుని దాంట్లో వేస్తున్నాం అనమాట. కొంచెం బ్లాక్ ఉంది కడాయి ఇంకొకరి ఓకేనా. ఆ తర్వాత ఒక లైట్ బ్రౌన్ వేసి తీసేయాలి. తీసేసి అందులోనే సేమియా వేసుకోవాలి. సేమియా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఓకేనా. ఇది కొద్దిగా మాడిపోయింది కడాయి మంచిలేదు కాబట్టి. ఆ తర్వాత పాలు వేసుకోవాలి బాయిల్ చేసుకుని ఓకేనా. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేయాలన్నమాట మన మాడిపోకుండా. తర్వాత తగినంత షుగర్ వేసుకోవాలి. మంచిగా కడిగేసిన తర్వాత కడిగేసుకున్న కాజు బాదం కిస్మిస్ అల్లం వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి ఓకేనా. టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ కొంచెం మాడినట్టు కనబడుతుంది ఓకేనా. మీరు తప్పక ట్రై చేయండి మీరు ఇంట్లో. ఏదైతే ప్రసాదం చేసినాం సత్యనారాయణ వ్రతంలోని పుణ్యం కోసం ఓకేనా. చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే ఓకేనా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్, మళ్ళీ కలుస్తాం ఓకేనా. బాయ్.